ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తున్నానంటే మిమ్మల్ని ప్లెజెంట్గా ఉండే ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్తున్నా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పెద్ద కూడా బాగా వేసాడు కదా. తినేసి లైటింగ్ వేసాడా. లైటింగా ఓకే. ఫోటో తీపించుకో. రిటర్న్ లో ఖాళీ అయిపోతుందిలేమ్మా, ఏముండదు, పని చేస్తాం ఏడే. వాడికి ఎందుకు, వాడెందుకు పెట్టించుకుంటాడు. ఓకే, బుడికి పెట్టండి అమ్మా. అయ్యో అక్షయ నువ్వు అట్లే. అక్షయ ఏదో డబుల్ పని చేస్తుండదు అక్షయ మనకి. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయ దుర్గా. మా ఊరి కొలుపులు డే 4. ఉదయం 4 గంటలకు నిద్ర లేచానండి. నాకు ఇష్టమైన ప్లేస్కి వచ్చా. ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటున్నా చూద్దామని, కానీ కుదరలేదండి. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదు కదా. ఉదయించే సూర్యుని చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. అంటే కనపర్తి వచ్చినప్పుడల్లా అనుకుంటున్నా. పొద్దున్న చీకట్లో తీసుకెళ్లటం అయ్యే పని కాదులే అని మా ఆయన ఎప్పుడు అడగలేదు. ఇంకా నా చిన్నప్పుడైతే మా డాడీ కూడా ఇంకా తీసుకెళ్లలే అని ఎప్పుడు అడిగేదాన్ని కాదు. మీరే ఒకసారి చూడండి, ఎంత చీకట్లో మా డాడీ అస్సలు తీసుకురారు. అడగపోవటమే మంచిదయ్యింది. అసలు స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా అండి వీడియో తీసాను మొత్తం చీకటి, అసలు ఏం కనిపించటం లేదు. ఆ సెల్ ఫోన్ లైటింగ్ వేసుకొని వచ్చాము అందరము. ఓన్లీ ఈ అలల వల్ల వచ్చే లైటింగే. మీకు ఎలా ఉందో గానీ నాకు మాత్రం కొంచెం భయం, అదొక టెన్షన్ గా ఉంది. ఎందుకంటే సముద్రాన్ని చూస్తుంటే భయంగా ఉందండి. చీకటి వెలుతురు రెండు ఒకేసారి చూస్తున్నా. ఇంకా సూర్యుడు వచ్చేటప్పుడు మాత్రం ఎలా ఉంటుందో. నేను, మా ఆయన, మా అక్షయ్ కలిసి వచ్చాము. మాతో పాటు మా మరిది కూడా వచ్చాడండి. సూర్యుడు కరెక్ట్ గా 5కి వస్తాడు. వదిన వచ్చే ముందు అంత లైటింగ్ వస్తుంది, అప్పుడు వీడియో తీద్దులే అని చెప్పాడు. ఇప్పుడు నుండే సెల్ పట్టుకుంటే చేతులు నొప్పులు వస్తాయని చెప్పాడు. అంతలా మా మరిది చెప్తున్నా కూడా ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోతాడేమో సూర్యుడు అన్నట్లు వీడియో తీస్తానే ఉన్నా. ఇప్పుడు టైం 4:30 అయిందండి. చెయ్యి నొప్పి వస్తున్నా కూడా సెల్ పట్టుకొని కెమెరా ఆన్ లోనే పెట్టా. ఒక పక్క నుండి చెప్తున్నాడు కదా, ఎందుకు అంత టెన్షన్ పడతావు, వచ్చేటప్పుడు తెలిసిద్దని మా ఆయన చెప్తున్నాడు. మా ఆయన చెప్పినా కూడా నేను వెళ్ళలేదండి. చూసారు కదా, ఇందాక మేము వచ్చిన దానికి ఇప్పటికి లైటింగ్ పెరిగింది కదా. నేనేమో వీడియో తీసుకుంటూ నుంచున్నాను. మా వాళ్ళు మాత్రం మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా 15 మినిట్స్ ఉందంట అండి. ఫస్ట్ టైం కదా, మళ్ళీ ఎక్కడ మిస్ అవుతానని అలాగే కంటిన్యూగా వీడియో అయితే తీస్తున్నా. ఇంకా లైటింగ్ కూడా పెరుగుతుంది కదా, ఇప్పటికి ఎంత లైటింగ్ వచ్చేసిందో చూడండి. ఇంకా వచ్చేస్తున్నాడు అనుకుంటా. అక్కడ ఒకసారి చూడండి, ఏదో బోట్ వస్తుంది కదా, చిన్నగా కనపడుతుంది. వాళ్ళంతా వేటకు వెళ్ళొస్తున్నారంట అండి. మా మరిది చెప్తున్నాడు. వామ్మో, జాలర్ల పని ఎంత రిస్కో కదండి. బోటు అటు ఇటు అయినా ఏమైనా ఉందా. సరే, ఇంకా సూర్యుడు వచ్చేస్తున్నాడంట, రెడీగా ఉండమని నన్ను
చెప్పారు. ఇంకా నేను కెమెరాను అటు ఇటు తిప్పకుండా సూర్యుడి వైపే ఉంచేసా. మరిది వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు కాబట్టి ఏ ప్లేస్ లో సూర్యుడు వస్తాడో కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాడు. మా వాళ్ళు చెప్తున్నా కూడా వినకుండా అలాగే అరగంట సేపు సెల్లు పట్టుకొని వీడియో తీసాను కదా, ఇప్పుడేమో చెయ్యి నొప్పి వస్తుంది ఆయన వచ్చే టైంకి. సర్లే కానీ చూస్తున్నారు కదా, నాకైతే శ్రీరాముని చూస్తున్నంత ఫీలింగ్ వస్తుందండి. అంటే సాక్షాత్ ఆ పరమాత్ముడే వస్తున్నట్లు అనిపిస్తుందండి. మాటల్లో చెప్పలేకపోతున్నా ఆనందాన్ని. ఎంత బాగుందో నేను చెప్పేదానికన్నా మీరు కూడా ఒక్కసారైనా చూడండి. చాలా బాగుంది. నీలం రంగులో ఆకాశం అండి, తెల్లని అలలు, నల్లని నీళ్లు, ఎర్రని సూర్యుడు. అబ్బా ఎంత బాగుందో అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నా అనుభవాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను కానీ ఎంత బాగుందో. ప్లీజ్ ఒక్కసారి వచ్చి చూడండి. నేనైతే సూర్యుడితో కొద్దిసేపు ఆడుకున్నా, చేతుల్లో దీపం లాగా పెట్టుకున్నా, ఇంకా నా చేతులతో సూర్యుడిని పట్టుకున్నట్లు ఒక ఫోటో దిగాను. ఇంక ఇదంతా మా మరిది చూసి, వదిన నువ్వు అన్న దిగండి, నేను మంచిగా ఒక వీడియో తీస్తానని చెప్పాడు. చూస్తున్నారు కదా క్రియేటివిటీ, మంచి లవ్ షేప్ పెట్టించి అందులో నుంచి సూర్యుడిని చూపిస్తున్నాడు. చాలా బాగుంది కదా వ్యూ. మీకు వీడియోలో చూస్తుంటే ఎలా ఉందో కానీ నాకు 2 కళ్ళు సరిపోలేదండి ఆ వ్యూని చూడటానికి. అంత బాగుంది. అలా నీళ్ళలో నుండి సూర్యుడు పైకి రావడానికి గంట పట్టిందండి. అంటే 5 o'clock కి స్టార్ట్ అయ్యి 6 o'clock పట్టిందండి అంత వెలుగు రావటానికి. అది కూడా స్లోగా పట్టిందండి. ఎంతసేపు పట్టిందో. ఫాస్ట్ గా చేసి మీకు సూర్యుడు పైకి రావటం చూపిద్దామంటే వీడియో అంత సరిగ్గా లేదు. అంటే చూడటానికి అంత మంచిగా అనిపించలేదు. అందుకే చిన్న బిట్స్ గా యాడ్ చేసి పెట్టాను. సరే ఎలా ఉందో కామెంట్స్ లో మాత్రం మర్చిపోకుండా చెప్పండి. ఇంకా నేనైతే బయలుదేరాలండి. మా అద్దె ఏ రచ్చ చేస్తుందో ఏంటో. ఎందుకంటే మా అద్దెని మా అత్త దగ్గర పడుకోబెట్టొచ్చానండి. మా అద్దెని తీసుకురాలేదు, నిద్ర డిస్టర్బ్ అవుతుందని. సరే కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ ఏంటంటే బ్రిటిష్ కాలం నుండి ఉందంటండి. సముద్రం నుండి ఏమైనా తీసుకురావటానికి డైరెక్ట్ గా ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళేవారంట. దీన్ని ఒక రవాణాగా వాడుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఇలా ఉంది కానీ అప్పుడైతే చాలా లోతు ఉండేదంట. రాను బ్రిడ్జ్ ఏమైందంటే ఇసుకలో కూరుకుపోయింది. నేను పైకి ఎక్కానండి. బ్రిడ్జ్ పై నుండి అలలు చూస్తుంటే బాగా అనిపిస్తుంది సముద్రాన్ని చూస్తున్నా, కానీ కళ్ళు తిరుగుతున్నాయని వెంటనే దిగిపోయాను. ఇంకా సూర్యుడికి బాగా చెప్పి బయలుదేరుతున్నా. ఇంకా ఆయన పనిలో ఆయన బిజీ అవుతాడు, ఇంకా మన పనిలో మనం బిజీ అయిపోతాం. ఒక్కసారి సముద్రంతో ఆడుకున్నా. ఇంక ఇసుకలో నడవాలంటే పెద్ద టాస్క్ అండి. మేము చాలా దూరం వచ్చాము. ఎందుకు ఇంత దూరం వచ్చామంటే ఇంక ఈ ప్లేస్ లోనే ఉదయించే సూర్యుడు బాగా కనిపిస్తాడని మా మరిది తీసుకొచ్చాడు. మేము పొద్దున్న 4:30కి మిమ్మల్ని మేము చూసాము. అప్పుడు మేము కరెక్ట్ గా వేటకు వెళ్తున్నాము, మీరే కదా వెళ్ళిందని మమ్మల్ని అడుగుతున్నారు. రకరకాల చేపలు ఉన్నాయండి. వలలో పడగానే చచ్చిపోతాయంట. అందుకే వాటికి వేరు చేసి పెడుతున్నారు. కొన్నేమో పచ్చిగానే అమ్మేస్తారంట, కొన్నేమో ఎండు చేపలుగా చేస్తారంట. అన్ని రకాలు ఒక దాంట్లోనే ఒక వలలోనే చిక్కుకుంటాయి కదా, అందుకే వేరు చేయాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళకి కూడా బాయ్ చెప్పి బయలుదేరానండి. ఇదిగోండి ఇక్కడ ఒక చాట మా ఆయన్ని బైక్ ఆపమన్నాను, ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలని. అటు ఒక్కసారి చూడండి, గుబురుగా గ్రీన్ గా కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే వాటిని మడ అడవులు అంటారంట. సముద్రంలో నుంచి వచ్చే ఈదురు గాలులు సముద్రం ఊర్లోకి రాకుండా ఈ చెట్లు ఆపుతాయంట. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. మా మరిది చెప్తుంటే మీకు చెప్తున్నా. దేవుడు అంతేనండి, ఏదో ఒక కారణం ఉంటది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటది, అందుకే వాటిని సృష్టించాడు. సర్లేండి నేను ఫ్రెష్ అప్ అయ్యి అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి అమ్మ దగ్గరికి వచ్చేసానండి. నేను వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఈ రోజు స్పెషల్ ఏంటంటే అండి, కాళికామాత ముగ్గు వేశారండి. ఇంకేదో పూజ చేస్తారు. ఆడపిల్లల పొంగలు కూడా ఉన్నాయండి ఈ రోజు. సరే అమ్మవారు ముగ్గు వేసింది, అక్కడ కూర్చుని ఒక పెద్ద ఆయన అండి, ఇంత బాగా వేశాడో కదా. ఈ రోజు 4వ రోజు అండి. ఇంకా రేపు 5వ రోజు. రేపు అసలు 5వ రోజు అయిపోవటం ఈవినింగ్ కల్లా అందరు పరిగెత్తటమే. ఇంకా ఉండను కూడా ఉండరు కనపర్తిలో. రేపు ఎందుకులే హడావుడిగా అని ఒక్కసారి అమ్మను ప్రశాంతంగా చూద్దామని లోపలికి వచ్చాను. ఇంకా లోపలికి నేను వెళ్ళకూడదు కదా అండి, అందుకే మా మరిది వాళ్ళ అబ్బాయి ఉంటే వీడియో తీపిస్తున్నా. ఎంత చక్కగా చూపిస్తున్నాడో అమ్మని. నేనైతే దండం పెట్టుకుంటున్నా, మీరు కూడా ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇంకా బయటకైతే వచ్చేస్తున్నానండి. ఇంకా కొద్దిసేపట్లో పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒడ్లు దంచమన్నారండి. నేనేమో ఆడపిల్లల వైపు నిలబడ్డా, మా తోటి కోడలేమో కోడల వైపు నిలబడింది. ఈ రోజు ఇంకా మా అమ్మ వాళ్ళు రాలేదండి, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా ఎప్పుడు వస్తారా అని. నేను ఉండేది ఒక చోట, మా అమ్మోళ్ళు ఉండేది ఒక చోట, అందుకే ఇద్దరం కలిసి రాలేము. రాజు ప్రధాని ఇచ్చే బియ్యం కోసం ఒడి పట్టుకున్నాను. ఇప్పుడు ఇచ్చిన బియ్యం తీసుకొని వెళ్ళి పొంగల్ చేసుకొని ఈవినింగ్ 4 o'clock కి మేము జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తాము. అక్కడికి పొంగల్ చేసుకొని తీసుకురమ్మన్నారు. అమ్మ ముగ్గు మీద చూసారు కదండి, కర్పూరం వెలిగించారు. అమ్మవారికి నేను చీర జాకెట్ పెట్టానండి. అన్ని రెడ్ కలరే తీసుకున్నాను. రెడ్ కలర్ గాజులు. సరే బ్రేక్ఫాస్ట్ వీడియో మిస్ అయింది కదా అండి. ఇప్పుడు లంచ్ ఏంటో చూద్దాము. వైట్ రైస్, టమాటా పప్పు, గోంగూర పులుసుకూర, బెండకాయ ఫ్రై, వడియాలు, సాంబారు, పెరుగు. ఇంకా వీటిని తినేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ 4 o'clock కి గుడికి వచ్చానండి. అంటే ఇప్పుడు టైం 4 o'clock అయిందండి. చూస్తున్నారు కదా, కాళికమ్మ వారు వేషం వేశారు. చాలా బాగుందండి. దగ్గరికి వెళ్దామంటే కుదరట్లేదు. ఇంక అందరు ఆడపడుచులందరూ
స్టార్ట్ అయ్యారండి జమ్ము చెట్టు దగ్గరికి. పొంగల్ గిన్నెలు తీసుకుని వెళ్తున్నారు. ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న ఆమె మా ఆడబిడ్డ అండి. అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగుతూ డాన్స్ చేసుకుంటూ వస్తారండి. నేనైతే ఆ సౌండ్లకి తప్పించుకొని వచ్చేసానండి. చెవులు పోతున్నాయి. ఇక చీకటి కూడా పడుతుందండి. ఇక్కడ పూజ కనీసం ఒక గంటన్నా ఉంటది. ఇంకా పూజ చేసే ప్లేస్ కి అయితే వచ్చేసామండి. మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల నెత్తి మీద కూడా పొంగల్ గిన్నె పెట్టించా. అమ్మ పొంగలి మోసినట్లు ఉంటదని. వీడియోలో మా అమ్మ ఒక్కటే మిస్ అయిందండి. జనాల్లో ఎక్కడుందో కనిపించటం లేదు నాకు. సరే పూజ అయితే స్టార్ట్ అయిందండి. చీకట్లో ఏం కనిపించట్లేదు. సరే ఇక్కడ ఏం చేస్తారంటే నేను చెప్తాను. అందరు తెచ్చిన పొంగల్ గిన్నెని ప్రసాదం లాగా పెట్టి పూజ అయితే చేస్తారండి. ఇక్కడ ఉన్న రాజు కొంచెం కొంచెం పొంగల్ తీసుకొని ఆయన ఏం చేస్తాడంటే ఒక చోట నిలబడి చేత్తో తీసుకున్న పొంగల్ని వెనక్కి ఇసిరేస్తాడు. ఆయన వెనకాల కొంతమంది ఆడవాళ్ళు కొంగు చాచి ఆయన ఇసిరిన పొంగల్ అన్నాన్ని పట్టుకోవాలి. అందరూ పట్టుకోవచ్చు. రెండు రకాలుగా విసురుతారండి. ఒకటేంటంటే సంతానం కోసం, ఒకటేమో ధనం కోసం అని విసురుతారు. కొంగులో పట్టుకున్న ప్రసాదాన్ని మనమే తినాలి. ఇప్పుడు నేను తినేది అదే. ఇంకా అక్కడ నుండి వచ్చేసామండి. కాళికామాత డాన్స్ అన్ని బాగుంటాయి కానీ అవైతే వీడియోలో చూపించలేకపోయాను. నేను తీయలేకపోయానండి ఇంతమంది జనాల్లో కూడా వీడియోని. ఇంకా మా అమ్మను నాకు వాళ్ళు ఆడపడుచులు అవుతారండి. ఫోటో దిగుతున్నారు. నేనే తీస్తున్నా. ఇంక ఇప్పుడు డిన్నర్ చేసే టైం అయిందండి. నాకు ఇష్టమైన ఆలు కర్రీ, కాకరకాయ కర్రీ చాలా బాగుంది. ఇంక ఇప్పుడే డిన్నర్ చేసి అయితే వచ్చానండి. కాళికామాతతో ఫోటో దిగుదామంటే ఎలా అడగాలో తెలియక అలాగే నించొని చూస్తున్నా. ఇంక అంతలో మా పెదనాన్న వచ్చి ఫోటో దిగుతారా అని నన్ను అడిగేసరికి వీడియోని తీసుకున్నా ఏకంగా. సరే మా వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే యూట్యూబ్ లోకి నేను ఒంటరిగా వచ్చానండి. అంటే మా వాళ్ళలో ఎవరు కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు. అయినా కూడా ఎప్పుడు కూడా వెనక అడుగు వేయలేదు. ఇలా మీ అందరి సపోర్ట్ వల్లనే ముందడుగు వేసా. మీరందరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోనండి. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుద్దాం. మీ స్మార్ట్ విజయదుర్గ.